జడ్జి పదరా, ఇంతోటి పెళ్ళం నీకు ఇంకోటి దొరకపోదు. పద. వారం తిరక్క ముందే జైకి మళ్ళీ నేను పెళ్లి చేయకపోతే నేను జై మేనత్త మొగుడినే కాదు. జై, నువ్వేం దిగులు పడకు. నీకు నచ్చిన భార్యను తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. నువ్వు చెప్పినట్టు వినే పెళ్ళాన్ని తీసుకొస్తాను. జై. ఆయన వెళ్ళిపోతున్నారు మామ్. ఆపు మామ్, ఆయన నాకు కావాలి మామ్. ఆయన లేకపోతే నేను బ్రతకలేను మామ్. మామ్ ప్లీజ్ మామ్, ఆపు మామ్. మామ్ మామ్ ప్లీజ్ ఆపు మామ్. మామ్ ప్లీజ్. ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? రా, బయలుదేరదాం. నేను రాలేను చేచి, నిత్య నదులు నేను ఉండలేను. ఆవిడ అంత మాట అన్నా కూడా ఇంకా ఏ మొహం పెట్టుకుని ఉంటావురా ఇక్కడ? ఇంత అవమానం జరిగాక కూడా సిగ్గు అనిపించటం లేదా జై? పౌరుషంగా అనిపించటం లేదా? సిగ్గు పౌరుషం మనుషులకే మామయ్య, ప్రేమించే మనసుకు కాదు. ప్రేమకు ప్రేమించటమే తెలుసు. ప్రేమించే ప్రాణానికి ప్రేయసి ప్రాణమే కావాలి. నాకు నిత్య కావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా జయ్? బయలుదేరు. నా ప్రాణం ఇక్కడే ఉంది. తన్ని వదిలేసి ఎలా రంటాడు? వచ్చే జీవోత్సవంలా ఎలా బతకాలి? ప్రాణం లేని శవానికి సంతోషమే ఉంటుంది. అంటే ఇక్కడ ఇల్లరిక ఉంటావా? మన ఇంటి పరువు గౌరవం మంట కలిపేస్తావా? వంశం పేరుని నాశనం చేసేస్తావా? అదే, మీకు పరువు గౌరవం వంశం గొప్పే కావచ్చు, కానీ నాకు నిత్య పరువు, నిత్య గౌరవం, నిత్య వంశం, నిత్య ప్రాణం. నేను సర్వం కోల్పోయినా పర్వాలేదు, కానీ నిత్యను కోల్పోతే నన్ను నేను కోల్పోయినట్టే. ఐమ్ ఎ బిగ్ లూజర్. నిత్య కోసమని మా అందరినీ బాధ పెడతావా జై? నిత్యతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను మావయ్య. నేను హ్యాపీగా ఉంటే మన కుటుంబం, వంశం అందరం హ్యాపీగా ఉన్నట్టే కదా. ఆంటీ నిత్యం తీసుకొస్తుంటే నా గుండెల్లో మంటలు రేగి ఆ మంటల్లో నేను కాలిపోతుంటే మీరంతా ఆనందంగా ఉండగలరా? నన్ను నేను దహించిపోతుంటే మన వంశం హ్యాపీగా ఉన్నట్ట, బాధలో ఉన్నట్ట? మనసు తృప్తిగా ఉన్నప్పుడే
మనిషి ఆనందంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా ఉంటారు. కొన్ని బాధలు సంతోషాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. అలాంటి బాధలైనా సంతోషాలైనా ఎవరికి వారే అనుభవించాలి. నా ప్రేమ అలాంటిది. నేను ఆ ప్రేమలో సంతోషంగా ఉంటే వంశమంతా సంతోషంగా ఉన్నట్టు కాదు, అలాగే బాధ. నేను ప్రేమను కోల్పోయి బాధలో ఉంటే దాన్ని వంశం వచ్చి తగ్గించలేదు. కాబట్టి నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి. ప్లీజ్ చేజీ, ఇలా అంటున్నాను, నేను తప్పుగా అర్థం చేసుకోకు. జస్ట్ ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి చాలు. నా ప్రేమని బాధని అర్థం చేసుకోండి ప్లీజ్. నా కూతురు ప్రాణాలు తీసేంత వరకు దీన్ని వదలడనుకుంటా. ఇంతగా ప్రేమించేవాణ్ణి పొగడాలా, దాని ప్రాణాలు తీస్తున్నందుకు తిట్టాలా? దేవుడా, ఏం చెయ్యాలి? నువ్వే ఏదో ఒక పరిష్కారం చూపించాలి. ఏంటి మేడం ఇది? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? అవమానాలు, బాధలు నాకేం కొత్త కాదు కదా. ఆ ఇంట్లో ఉంటే నా ప్రాణానికి వచ్చిన ముప్పేం లేదు. ప్లీజ్ ఆయనతో నన్ను ఆ ఇంటికి పంపించండి మేడం. ఆయన ఇక్కడ ఇల్లరిక ఉండలేరు. అలా ఉండడం కూడా భావ్యం కాదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నువ్విక్కడుండడమే నీకు మంచిది. నా స్థానంలో అమ్మాయి గారు ఉంటే ఆయన ఇల్లరిక ఉండటానికి ఒప్పుకునేవారు కాదు మేడం. ఒప్పుకోకపోతే ఒప్పించుండేదాన్ని. ఎందుకింత పంతం పడుతున్నారు? ఆయన ఇక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే మేం విడిపోతాం కదా మేడం. కలిసుండడం ఇష్టం లేకపోతే విడిపోవడమే మంచిది. ఆయనతో కలిసి నేను ఆనందంగా ఉండాలనే కదా మేడం ఎన్ని రోజులు మీరు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని ఇదంతా చేస్తున్నాను మంగా. నిన్ను నా కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకోవాలనేదే నా తాపత్రయం. అది నీకు అర్థం కావట్లేదు. లేదు మేడం, ఇలాంటి షరతుల వల్ల మా జీవితాలు సంతోషంగా ఉండవు. దీనికన్నా నిజం చెప్పడం మంచిది. ఏ నిజం చెప్తావు? అమ్మాయి గారు ఎలాగో లేరు కాబట్టి జరిగింది చెప్పేద్దాం మేడం. నేను నిచ్చెను కాదు, మంగ నేను చెప్దాం. ఆయన అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోడు మంగా, అనర్థం జరిగిపోతుంది. వాళ్ళని మోసం చేసిన దోషులుగా మనం మిగిలిపోతాం. పర్వాలేదు మేడం, వాళ్ళు నన్ను వద్దు అనుకుంటే, నేను మోసగత్తను అనుకుంటే నా దారిన నేను వెళ్ళిపోతాను. విడిపోవడం తప్పనిసరి అయినప్పుడు నేను ఎక్కడున్నా ఒక్కటే కదా. అందరూ మీ దారులు మీరు వెతుక్కుంటూ ఉంటే నేనేమైపోవాలి మంగా? హా? అందరూ దూరం అయిపోయి నా చావు నేను చావాలా? మేడం, ఇప్పటికే సగం చచ్చి బతుకుతున్నాను. నన్ను పూర్తిగా చంపేయాలనుకుంటే నీ ఇష్టం వచ్చింది చెయ్యి. నేనింక అడ్డు చెప్పను. నేనెలా మిమ్మల్ని చంపుకుంటాను మేడం? నా బాధ కూడా అదేనే. నేనెలా నిన్ను చంపుకుంటాను? ఏం చేద్దాం జనార్దన్? చేయడానికి ఏముందమ్మమ్మా? వాడి ఇష్టాన్ని కాదని మనం ఏం చేయలేం. నిత్యను వదిలి వాడు ఉండలేడు. వాళ్ళని విడదీయడం కూడా పాపం. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు విడిపోక తప్పదు కదరా. మనం విడదీయకపోయినా
శాపం వాళ్ళని విడదీస్తుంది కదా. ఇప్పుడే విడిపోతే కనీసం నిత్య ప్రాణాలన్నా మిగులుతాయి. ఆ పాపమైనా మనల్ని అంటకుండా ఉంటుంది. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసమ్మమ్మా. మన అదృష్టం బాగుంటే నిత్య బ్రతకొచ్చు. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. అయినా ఏం చెప్పి జైని నిత్యను ఇప్పుడు విడదీస్తాం? జైకి అసలు విషయం చెప్పేద్దాం. మన వంశం శాపం గురించి చెబితే జై ఒప్పుకుంటాడు. నిత్య ప్రాణాలతో ఉండడం జైకి సంతోషమే కదా. లేదమ్మమ్మా, శాపం గురించి జైకి చెప్తే వాడు మనల్ని ఎప్పటికీ క్షమించడు. అన్నీ తెలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడానికి ఈ పెళ్లి చేశామని వాడికి తెలిస్తే జీవితాంతం అసహ్యించుకుంటాడు. అదే నిజమే. ఈ పాపానికి పరోక్షంగా తను కూడా కారణమని కుమిలిపోతాడు. అందుకే అమ్మమ్మ, శాపం గురించి చెప్పడం కన్నా వాడిని ఇల్లరికం ఉండమనడమే మంచిది. అంతేనంటావా? మంచో చెడు మనకంతకు మించి దారి లేదమ్మమ్మ. ఆపై దేవుడి దయ. ఆ దేవుడే వాళ్ళను కాపాడాలి. అలాగే చేద్దాం జనార్దన్. ఏది ఏమైనా సరే ఈ ఇల్లరికానికి మనం ఒప్పుకోకూడదు. మనం ఒప్పుకోనంత మాత్రాన జై ఆగుతాడా? ఆపాలి, ఎలాగైనా సరే ఆపాలి. జై ఎల్లరికి ఉంటే మనకేంటి నష్టం? జై ఈ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అధికారం మనదే అవుతుంది కదా. అవ్వదు. ఆ ఆస్తి కూడా ఈ ఆస్తిలో కలిసిపోతుంది. జై నిత్య ఇక్కడే ఉంటే వాళ్ళ శోభనం జరిగి పిల్లో పిల్లాడో పుడితే వాళ్ళ మూతి ముక్కు తుడుస్తూ ఆడిస్తూ ఇక్కడే కూర్చోవాలి. అమ్మో, అది నా వల్ల కాదు. అందుకే ఎలాగైనా సరే జైని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. ఎలాగోలా జైకి డైవోర్స్ ఇప్పించి మన స్వప్ననిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు మనం మనవళ్ళు మనవరాలతో ఆడుకోవచ్చు. ఇది బాగుంది. బావుంది కాబట్టే కదా చెప్పాను. జై ఇల్లరిక ఉండకూడదని మీరు కూడా గట్టిగా చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ సార్. నిత్యా మేడం గారు దేవత. ఆవిడ కోసం మీరు ఏం చేసినా తక్కువేనండి. అవునన్నా, నిత్య మన ఇంటి ఇలవేలుపు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తనను వదులుకోకు. నిత్య ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. నిత్య పక్కనుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ? అయినా ఇల్లరికాంది ఏముంది సార్, పట్టించుకుంటే పట్టింపులుంటాయి. ఆ ఇంటికి మీరొక్కరే వారసులు, ఈ ఇంటికి మేడం గారు ఒక్కరే వారసురాలు. రేపు మీకు పిల్లలు పుట్టి కాలం కలిసొస్తే అంతా ఒకచోటే ఉండొచ్చు సార్. నిజమే నాన్న. స్వరూపకి మాత్రం ఎవరున్నారు? తన మనసు మారి మీతో కలిసి మన ఇంటికి రావచ్చు, లేదా మేమే వస్తాం. నువ్వేం దిగులు పడకు నాన్నా. మాకు మీకంటే పరువు గౌరవం ఏది ఎక్కువ కాదు. నీకు మంచి జరుగుతుంది నాన్నా. నువ్వు నన్ను చంపినా వాణ్ణి చంపినా నీకు ఆ కథ ఏంటో చెప్పను. చేతనైతే చంపి వెళ్ళి మీ అమ్మని అడుగు, కథ ఏంటో చెప్తుంది. చంపుతానని బెదిరించినా చావుకి భయపడకుండా తులసి నోరు విప్పి చెప్పనందంటే మామ్కి ఆ తులసికి మధ్య స్ట్రాంగ్ స్టోరీయే ఉంది. ఆ కథ ఏమై ఉంటుంది? ఎలాంటి కథ అది? ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి. ఆ కథ ఏంటో తేలిపోవాలి. వీళ్ళంతా ఇక్కడున్నారేంటి? ఎందుకొచ్చారు?
చెప్పండి, ఏం నిర్ణయించుకున్నారు? మా మనవడి సంతోషం కంటే మాకేదీ ఎక్కువ కాదమ్మా. వాడి ఆనందమే మా ఆనందం. మీరు కోరుకున్నట్టుగానే జై ఇక్కడుంటాడు. జై ఇక్కడ ఉండటం ఏంటి? అమ్మమ్మ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మన ఒక్కగానొక్క వారసుని ఏదో గతి లేనట్టు ఈ ఇంటికి ఇల్లరికం పంపిస్తావా? దీనికంటే విడాకులేవడమే నయం కదా. సూర్యదేవర వంశ వారసుడు ఇల్లరికం వెళ్ళడం అంటే వంశ పరువు ప్రతిష్టలు, కుటుంబ గౌరవ మర్యాదలు ఏం కావాలి? విడాకులు కాదు, విషం తీసుకోవడం నయం. ఆపుతారా? మీరు ఇలా మాట్లాడే పరిస్థితి ఎంత దాకా తీసుకొచ్చారు? మేమేమన్నాం అన్నయ్యా? మీ నోటి దురుసుతో చీటికి మాటికి ఆయిందానికి కాందానికి సూటిపోటి మాటలని నిత్యను హింసించారు. లేనిపోని నిందలు వేసి బాధ పెట్టారు. అందుకే ఆవిడ తన కూతురు తన కళ్ళ ముందుండాలని కోరుకుంటుంది. కావాలంటే తన కూతుర్ని తన కళ్ళెదుటే పెట్టుకోమనండి. ఎవరొద్దన్నారు? అల్లుడిని ఇల్లరికం రమ్మనటం ఏంటి? అంటే వాళ్ళు విడిపోవాలి అంటున్నారా? ఈ అవమానం కంటే అదే గౌరవంగా ఉంటుంది. మన ఇంట్లో మీ గౌరవ మర్యాదలకి ఏం లోటు వచ్చింది వదినా? మీరు సంతోషంగా లేరా? అలాగే జై ఇక్కడ ఉంటాడు. ఎలా ఉంటాడు వదినా? నీకు పుట్టిన కొడుకైతే తెలిసేది నొప్పి, సవత్తల్లికేం తెలుస్తుంది? ఆపు చంద్రిక, నీ నోటికి హద్దు పద్దు లేకుండా పోతోంది. నోటికి ఎంతొస్తే అంత అంటావా? జై గౌరవ మర్యాదల గురించి మాట్లాడే ముందు ఎదుట వారిని గౌరవించడం నువ్వు నేర్చుకో. వాటి గురించి మాకు తెలుసు కాబట్టే అవి పోకూడదని ఆరాటపడుతున్నాం బామ్మగారు. ఏవి ఎక్కడికి పోవు బావా. ఈ విషయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జై నిర్ణయమే మా నిర్ణయం. జై ఇక్కడే ఉంటాడు. స్వరూప, మా ఇంట్లో మీ కూతురికి సుఖ సంతోషాలు ఇవ్వలేకపోయాం. అది మా తప్పే. కనీసం ఇక్కడైనా నిత్యా జైలు సంతోషంగా ఉంటారన్న నమ్మకంతో జై ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ బామ్మగారు, నా బాధను అర్థం చేసుకున్నారు. మీరైనా మేమైనా ఆలోచించేది పిల్లల సంతోషమే కదండి. మీ అమ్మాయి గురించి మీరు, మా వాడి గురించి మేము ఆలోచించడంలో తప్పు లేదు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే మాకు కావాలి. జై ఇల్లరికం ఉండట్లేదు వదినా, నిత్య పక్కనున్నాడు. జై జైల్లో ఉన్నాడని ఆ జైలునే స్వర్గంగా మార్చింది నిత్య. జై ఇక్కడ సంతోషంగా ఉంటాడన్న నమ్మకం మాకుంది. నిత్యా మేడం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం తాండవిస్తుందండి. జైసారికి ఏ లోటు ఉండదు. థ్యాంక్ యూ చేచి, డాడ్, పిన్ని, చారి, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నా సంతోషాన్ని కోరుకున్న మీ అందరికీ రుణపడి ఉంటాను. నీ ప్రాణం నిత్య దగ్గరుందిరా. మా ప్రాణాలు నీ దగ్గరున్నాయి. అందుకే నువ్వు బావుంటే మేము బావుంటామని ఒప్పుకున్నాం. మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి. అప్పుడప్పుడు ఈ ముసల్దాన్ని చూడ్డానికి వస్తారు కదూ. స్వరూప, మా ప్రాణాలను మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాం. బాగా చూసుకోండి. మంచి రోజు చూసి శుభకార్యం జరిపించండి. వెళ్ళొస్తాను జై. ఉంటాం స్వరూప్ గారు. పదండి. ఇల్లరికానికి కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా?